అలేఖ్య చిట్టి పికిల్స్ ఈ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. రీసెంట్ టైంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఖచ్చితంగా అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా అబ్బాయిలు అరే పికిల్స్ కొనుక్కోవాలంటేనే భయపడే రేంజ్కి మాత్రం ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ అని ఒక ఆడియో బయటకు వచ్చిన తర్వాత భయపడే రేంజ్కి అయితే వెళ్ళిపోయారు. అసలు పెళ్లి చేసుకోవాలంటే కూడా భయం వేసే రేంజ్కి మాత్రం వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారానే. సో అప్పట్లో చూసుకుంటే సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఊపేసిన ఆడియో ఏంటంటే, అసలు ఈ పికిల్స్ని కొనుక్కోలేని నువ్వు పెళ్ళేం చేసుకుంటావు, రేపు నీ వైఫ్ బంగారం అడిగితే ఏం కొనిస్తావు అనే విధంగా కొంచెం రూడ్గా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా దాని గురించే చాలామంది ప్రజలు కూడా వ్యతిరేకమైపోయారు. అయితే ఏ సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమస్ అయిపోయారో, వాళ్ళ బిజినెస్ని ఫేమస్ చేసుకున్నారో, అదే సోషల్ మీడియా ద్వారా అదే ప్రజల ద్వారా ఖచ్చితంగా తన బిజినెస్ మొత్తాన్ని కూడా మూసేసుకునే రేంజ్కి అయితే వచ్చారు. అయితే రీసెంట్గా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా బయటికి వచ్చి కూడా సారీ ఇక మీదట మేము ఈ విధంగా చేయమని బయటికి వచ్చి వాళ్ళ క్షమాపణ కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇంకా వాళ్ళ మీద ఉన్నటువంటి నెగిటివిటీ మాత్రం అదే విధంగా ఉంది. ఆ నెగిటివిటీ మాత్రం బయటికి పోతుందా, అది పోతుందా అంటే ఖచ్చితంగా కాదని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే రీసెంట్గా మరొక వీడియోతోని వాళ్ళు మాత్రం బయటికి రావడం జరిగింది. తొందరలోనే ఇంకో కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయబోతున్నాము, రమ్య మోక్ష పికిల్స్ అనే పేరుతోని ఖచ్చితంగా మేము మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తాము. ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా మమ్మల్ని అభిమానించే అభిమానులు ఉన్నాడు, శ్రేయోభిలాసులు ఉన్నారు. సో వాళ్ళైతే మేము మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు కాబట్టి గట్టిగా కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నాం అనే విధంగా తను రీసెంట్గా ఒక వీడియోని అయితే పోస్ట్ చేసింది. అయితే దీంట్లో అక్కడ చిట్టి తను భాగస్వామ్యం పంచుకుంటుందా అంటే ఖచ్చితంగా తన ఇన్ఫ్లుయెన్స్ మాత్రం అస్సలు ఉండదు. ఓన్లీ మెయిన్ మాత్రమే దీన్ని రిపీట్ ఏదైతే అలేఖ్య చిట్టి ఉందో తను మాత్రం ఈ కొత్త బిజినెస్లో అస్సలు పాలు పంచుకోదు. తన ఇన్ఫ్లుయెన్స్ ఏ మాత్రం కూడా ఉండదు. ఖచ్చితంగా నేను మాత్రమే దీన్ని చూసుకుంటాను. అండ్ ముఖ్యంగా ఏ విషయంలో అయితే మాకు ఈ నెగిటివిటీ వచ్చిందో, మాట్లాడే విధానంలో నెగిటివిటీ వచ్చింది కాబట్టి కస్టమర్స్తో మాట్లాడడానికి సపరేట్గా ఒక వ్యక్తిని కూడా పెట్టుకుంటాము. సో అప్పుడు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. కస్టమర్ కేర్ని పెట్టుకుంటే కస్టమర్లు కాల్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇంకా డైరెక్ట్గా మేము మాట్లాడాల్సినటువంటి సమస్య కూడా ఉండదనే విధంగా తను వాళ్ళకున్నటువంటి సమస్య కూడా పరిష్కారం కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఏ బిజినెస్ ద్వారా ఇంత ఫేమస్ అయ్యారో, ఇక్కడ సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఇంత ఫేమ్ సంపాదించారు, అదే సోషల్ మీడియా ద్వారా ఉన్న బిజినెస్ మొత్తం కూడా మూసేసుకున్నారు. సో మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ ఆదరణ వాళ్ళకు ఉంటుందా, అలాంటి ఒక బిజినెస్ మళ్ళీ వాళ్ళకు ముందుకు వెళ్తుందా అంటే ఖచ్చితంగా 50-50 ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. సో జనాల్లో ఇంత నెగిటివిటీ వచ్చినప్పుడు దేశవ్యాప్త అంటే ఎక్కడెక్కడైతే వీళ్ళ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంత నెగిటివిటీ మూటగట్టుకున్నారు. చాలామంది కూడా అసలు మీరు ఇక మీదట ఇలాంటి బిజినెసే చేయొద్దని నెగిటివ్గా మాట్లాడినప్పటికీ మళ్ళీ కొత్త బిజినెస్ అంటే అది ధైర్యం అని చెప్పుకోవచ్చు. మరి ఇంత ధైర్యంగా వాళ్ళైతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అనే విధంగా చెప్తున్నారు. చూద్దాం మరి ఈ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ముందున్న ఆదరణ ఉంటుందా, బిజినెస్ అదే విధంగా ముందుకు వెళ్తుందా లేదా అని.